ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 23 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం లూకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనం. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? వ్యాఖ్యాన అంశం విశ్వాసికి సమాధానం. వ్యాఖ్యానాంశం విశ్వాసికి సమాధానం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రియ శిష్యులతో పలికిన మాటను ధ్యానవచనంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు పునరుద్ధానం తర్వాత తొలిగా ప్రభువు బాధతో పలికిన మాటలు. తన భక్తులు ఎప్పుడైనా ఆయన ప్రేమను అనుమానించితే ఆ హృదయానికి తీరని బాధ కలుగుతుంది. శిష్యులు అనుమానంలో ఉన్నారు, ఎందుకంటే వారు తమ ప్రభువును విడిచి వెళ్ళారు. శిలువ వేళ వారాయనతో లేరుగా. ప్రధాన శిష్యుడు పేతురు ముమ్మారు నేను ఆయనను ఎరుగను అని శత్రువులు ఎదుర్కొంకాడు. కావున వారిని గూర్చి ప్రభువు, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడను నాకు లేకపోయెను, నా ఎడల జాలిపడువాడు ఒకడనూ లేడు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 142వ కీర్తన 4వ వచనంలో. వారు అలా తప్పిపోయారు. దాని ఫలితంగా వారిప్పుడు ఆయనను అనుమానిస్తూ ఉన్నారు. కావున ప్రభువు బాధతో మీ హృదయములలో సందేహములు పుట్టనేలా అని అంటున్నాడు. విశ్వాసులు ప్రభువు ప్రేమను ఎప్పుడు శంకించకూడదు కదా. మన పాపాలు శాశ్వతంగా క్షమించబడ్డాయని మనకెట్లు తెలుస్తుంది అని ప్రశ్న వస్తుంది. దానికి ప్రభు మాట పూర్తి సమాధానం ఇస్తోంది. భయపడకుము, మీకు సమాధానము కలుగునుగాక అనే ప్రభువు అభయం ఉంది. యేసు ప్రభు సమాధానమును తన మరణం ద్వారాను తన రక్తం ద్వారాను కలుగజేశాడు. రోమాపత్రిక 5:10 చూడండి. యోసేపు తన సహోదరులు కలుగజేసిన సమాధానం కన్నా మన ప్రభువు మనకు మిక్కుటమైన అతి శ్రేష్టమైన సమాధానం ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలంగా పాపక్షమాపణ పొందును అని ప్రవక్తలందరూ సాక్ష్యమిచ్చుచున్నారు అని అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనంలో చూస్తున్నాం. అలాగే 13వ అధ్యాయం 38, 39 వచనాలు చూడండి. మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడననియు మీకు తెలియనుగాక అని చదువుతున్నాం. పాపక్షమాపణ విశ్వసించిన వెంటనే ఆయన నామ మూలముగా కలుగును. పదే పదే పాపక్షమాపణ కోసం ప్రార్థించకూడదు. పాపక్షమాపణ కలగలేదని అనుమానించతగదు. యోసేపు సహోదరులు యోసేపు వారిని క్షమించి ముద్దు పెట్టుకున్న తర్వాత కూడా మమ్ము క్షమించమని ప్రాధేయపడుతున్నారు. అందుకు యోసేపు బాధతో ఏడవాల్సి వచ్చింది. నమ్మిన వారు పదే పదే పాపక్షమాపణ కోసం ప్రార్థనలు చేస్తే ప్రేమగల యేసు ప్రభువు మన పరమ యోసేపు హృదయం బాధతో నొచ్చుకొనదా? కావున మనం ఒప్పుకొనిన పాపాల విషయమై ఏ చిన్న సంశయం కూడా మనకి కలుగకూడదు. మీకు సమాధానం కలుగునుగాక. శుభములతో వందనాలు.